నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్. 6 కీ రోల్ నేతలపై ఊహాగానాలు. నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నోటీసులు. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ల అనూహ్య పరిణామం. ఎంతటి వారినైనా వదలొద్దంటూ సర్కార్ ఆదేశం. సమయం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతున్నది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అన్న ఫోటో ఎంత మంచిగా ఉన్నది, నవ్వుకుంటా. నవ్వే ముఖం ఉంటుంది కానీ ఆఫీసర్ వాస్తవం చెప్పాలంటే సిన్సియర్ అండ్ డేంజరస్ ఆఫీసర్. అవును. ఐపీడీఆర్ తో కీలక డేటా రిట్రీవ్. దర్యాప్తుకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు. ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసుల ప్రయత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు. సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం. ఎంత బాగుందో వినడానికి. చదువుదాం దీని గురించి కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులు ఎంక్వైరీ చేసిన పోలీసులు నెక్స్ట్ పొలిటీషియన్ అరెస్ట్ చేసి విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషోర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతిలో పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు. వీరిని ప్రశ్నించిన క్రమంలోనే పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. స్టేట్మెంట్ లో వారు చెప్పిన అంశాలకు బలం చేకూర్చే కొన్ని వివరాలు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలిసింది. లక్కీ 6 అట. బాబా ఆ లక్కీ 6 రాజకీయ నాయకులు. ఎవరు నాకు తెలిసి నవీన్ రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, చంద్రశేఖర్ రావు, కేటీ రామారావు, శ్రీనివాస్ గౌడ్, 6 అయితే కన్ఫర్మ్ గా కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలో నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతున్నది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజలను హాట్ టాపిక్ గా మారింది. ఆ నేతలను కొద్దిమంది పోలీసులు లక్కీ 6 అని పిలుచుకున్నారు. గతంలో కీ రోల్ పోసిన 2 మాజీ మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్సీ, టాప్ 5 లో ఉన్న మరో నేతతో పాటు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొన్న లక్కీ 6 జాబితాలో ఉన్నట్లు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేటువంటిది ఏందనేటువంటిది చాలా క్లియర్ గా నాకు తెలిసి వీళ్ళ లైఫ్ లో ఎన్నడూ ఊహించుంటారు ఈ రేంజ్ లో మాకు పడతారా నాయన మమ్మల్ని అని. వచ్చినప్పటి నుంచి వీరి పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. పోలీసులు నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరనేది క్లారిటీ రాన్నది. త్వరలోనే నోటీసులు అంట. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమని చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవంగా ఈయన ఉన్నన్ని రోజులు కనుక సిపి శ్రీనివాస్ రెడ్డి కనుక ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కనుక ఈ కేసు కొలిక్కి వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఏదైతే డ్రగ్స్ కేసు ఏ విధంగా అటకెక్కిందో ఇప్పుడు కూడా అటకెక్కే అవకాశమే కనబడతా ఉంది. ఇంకో విషయం, ఐపీడీఆర్ తో కీలక డేటా రిట్రీవ్. దర్యాప్తునకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు. ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి అర్పించేందుకు పోలీసుల ప్రయత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు. ఈ మొత్తం సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రాధాకృష్ణరావు నుంచి సీజ్ చేసిన డివైజెస్ డేటాపై పంజగుట్ట పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తమ అరెస్ట్ ను ముందుగానే గుర్తించిన నిందితులు 3 తమ ఫోన్లు, ల్యాప్టాప్ లో ఫార్మాట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఇక స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ లో మాట్లాడుకున్నామని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారు ఎన్ని గంటలు ఏ టైంలో మాట్లాడుకున్నారు, ఆ యాప్ ఫోన్ కాల్స్ ద్వారా ఎంతమందిని బెదిరించారు, ఎంతమందికి కాల్ చేశారు వంటి వివరాలను పోలీసులు సేకరించినారు. ఇందుకు నిందితుల ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్ రికార్డ్ ఐపీడీఆర్ ద్వారా కాల్ లిస్ట్, లొకేషన్స్, డిలీట్ అయిన మెసేజెస్ తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీడీఆర్ ద్వారా వాటిని వెల్లడించాలని యాప్ల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దర్యాప్తు అధికారులకు ఫోన్ ట్యాప్ సంబంధించిన కీలక సమాచారం చిక్కనుంది. అంటే వీళ్ళేమో అంతా ప్రభాకర్ రావు పేరు చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళ ఫోన్ల డేటా తీస్తే ఎవరెవరు ఏంది అని చెప్పి అన్ని ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం. ఎందుకు ఇంత దాకా పోయింది, ఐపీడీఆర్ దాకా ఎందుకు పోయింది అంటే సింపుల్ లాజిక్. దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా అంశాలని వీళ్ళు విస్మరించి డేటానంతా క్రాష్ చేసిరు. డేటా అట్లే ఉండుంటే అంత దూరం పోయేది కాదు. సింపుల్ దేశ భద్రత సంబంధించిన డేటా ఉంటే సరిపోతుండే వాస్తవంగా. మిగతా అంతా ఏం చేసినా నడిచిపోయేది వాస్తవంగా. టెర్రరిస్టులు ప్లస్ మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా, డ్రగ్స్ చేసేటోళ్ళ డేటా, ఇదేంది దీనిపైన మన ఈడీ ఇన్వాల్వ్ కావడానికి ఎలా అయినట్టు మనీ లాండరింగ్ సంబంధించిన డేటా అన్ని మిస్ అయ్యేసరికి నా సావిరంగా మీరు ఇట్లా చేస్తారా నా కొడకల్లారా అని చెప్పి చాలా మీద పడ్డారు. నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్. 6 కీ రోల్ నేతలపై ఊహాగానాలు. నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నోటీసులు. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ల అనూహ్య పరిణామం. ఎంతటి వారినైనా వదలొద్దంటూ సర్కార్ ఆదేశం. సమయం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతున్నది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అన్న ఫోటో ఎంత మంచిగా ఉన్నది, నవ్వుకుంటా. నవ్వే ముఖం ఉంటుంది కానీ డేంజరస్ ఆఫీసర్ వాస్తవం చెప్పాలంటే సిన్సియర్ అండ్ డేంజరస్ ఆఫీసర్. అవును. ఐపీడీఆర్ తో కీలక డేటా రిట్రీవ్. దర్యాప్తుకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు. ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసుల ప్రయత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు. సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం. ఎంత బాగుందో వినడానికి. చదువుదాం దీని గురించి కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులు ఎంక్వైరీ చేసిన పోలీసులు నెక్స్ట్ పొలిటీషియన్ అరెస్ట్ చేసి విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన
రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతిలో పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు. వీరిని ప్రశ్నించిన క్రమంలోనే పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. స్టేట్మెంట్ లో వారు చెప్పిన అంశాలకు బలం చేకూర్చే కొన్ని వివరాలు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలిసింది. లక్కీ 6 అట బాబా. ఆ లక్కీ 6 రాజకీయ నాయకులు ఎవరు నాకు తెలిసి నవీన్ రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, చంద్రశేఖర్ రావు, కేటీ రామారావు, శ్రీనివాస్ గౌడ్, అయిపోయి 6 అయితే కన్ఫర్మ్ గా కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలో నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతున్నది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజలను హాట్ టాపిక్ గా మారింది. ఆ నేతలను కొద్దిమంది పోలీసులు లక్కీ 6 అని పిలుచుకున్నారు. గతంలో కీ రోల్ పోసిన 2 మాజీ మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్సీ, టాప్ 5 లో ఉన్న మరో నేతతో పాటు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొన్న లక్కీ 6 జాబితాలో ఉన్నట్లు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేటువంటిది ఏందనేటువంటిది చాలా క్లియర్ గా నాకు తెలిసి వీళ్ళ లైఫ్ లో ఎన్నడూ ఊహించుంటారు ఈ రేంజ్ లో మాకు భర్తారా నాయన మమ్మల్ని అని. వచ్చినప్పటి నుంచి వీరి పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. పోలీసులు నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరైనా క్లారిటీ రాన్నది. త్వరలోనే నోటీసులు అంట. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమని చెప్పి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాను. వాస్తవంగా ఈయన ఉన్నన్ని రోజులు కనుక సిపి శ్రీనివాసరెడ్డి కనుక ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కనుక ఈ కేసు కొలిక్కి వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఏదైతే డ్రగ్స్ కేసు ఏ విధంగా అటకెక్కిందో ఇప్పుడు కూడా అటకెక్కే అవకాశమే కనబడతా ఉంది. ఇంకో విషయం, ఐపీడీఆర్ తో కీలక డేటా రిట్రీవ్. దర్యాప్తునకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు. ఈ మొత్తం సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రాధాకృష్ణ నుంచి సీజ్ చేసిన డివైజెస్ డేటాపై పంజగుట్ట పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తమ అరెస్ట్ ను ముందుగానే గుర్తించిన నిందితులు ముగ్గురు తమ ఫోన్లు, ల్యాప్టాప్ లో ఫార్మాట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఇక స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ లో మాట్లాడుకున్నామని రాధాకృష్ణ తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారు ఎన్ని గంటలు ఏ టైంలో మాట్లాడుకున్నారు, ఆ యాప్ ఫోన్ కాల్స్ ద్వారా ఎంతమందిని బెదిరించారు, ఎంతమందికి కాల్ చేశారు వంటి వివరాలను పోలీసులు సేకరించినారు. ఇందుకు నిందితుల ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్ రికార్డ్ ఐపీడీఆర్ ద్వారా కాల్ లిస్ట్, లొకేషన్స్, డిలీట్ అయిన మెసేజెస్ తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీడీఆర్ ద్వారా వాటిని వెల్లడించాలని యాప్ల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దర్యాప్తు అధికారులకు ఫోన్ ట్యాప్ సంబంధించిన కీలక సమాచారం చిక్కనుంది. అంటే వీళ్ళేమో అంతా ప్రభాకర్ రావు పేరు చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళ ఫోన్ల డేటా తీస్తే ఎవరెవరు ఏంది అని చెప్పి అన్ని ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం. ఎందుకు ఇంత దాకా పోయింది, ఐపీడీఆర్ దాకా ఎందుకు పోయింది అంటే సింపుల్ లాజిక్, దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా అంశాలని వీళ్ళు విస్మరించి డేటానంతా క్రాష్ చేసిర్రు. డేటా అట్లే ఉండుంటే